వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 18వ సర్గము. రావణుడు అశోకవాటికకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటను గాలించుచు సీతాదేవిని గుర్తించునంతలో ఎక్కువజాము అయ్యెను. వేదాంగములందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేదఘోషలను హనుమంతుడు వినెను. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము గలవాడును అయిన దశకంఠుణ్ణి అతని అనుచరులు మేల్కొలిపిరి. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదిరిన హారములను జారిపోవుచున్న వస్త్రములను సర్దుకొనెను. ఎల్లప్పుడూ సీతాదేవి అతని స్మృతి పథమున మెదలుచునే ఉండెను. సీతాదేవిపై మరులుగొనియున్న అతనిలో ఇంకనూ కామ వికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణచుకొనలేకపోయెను. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట వివిధములకు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండి ఉండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకలారావములతో అద్భుతావహమై చిత్ర విచిత్రముగా నుండెను. చక్కని చూపులు గల వివిధములకు క్రీడామృగములతో అలరారుచుండెను. అనేక విధములకు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల ఎంతయూ నిండి ఉండెను. అందలి చెట్లు దట్టముగా నుండెను. మణిఖచ్చితములైన బంగారు ముఖద్వారములు గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించెను. దేవకన్యలు గంధర్వకాంతలు దేవేంద్రుడిని అనుసరించున్నట్లు పులస్త్య వంశజుడైన ఆ రావణుణ్ణి వందల కొలది అంగనలు అనుగమించిరి. అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను మరికొందరు విసనకర్రలను వింజామరలను చేబూని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను ఆస్తరణములను గ్రహించి అతని వెనుక నడుచుచుండిరి. మరొక నిరజాన మద్యముతో నిండిన రత్న ఖచ్చిత పాత్రను కుడిచేత పట్టుకొని రావణుని ప్రక్కన నడుచుచుండెను. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల గొడుగును పట్టుకుని అతని వెనుక నడుచుచుండెను. రావణుని అనుంగు సతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కన్నులు గలవారై మెరుపు తీగలు మేఘమును వలె వీరుడైన తన పతిని అనుసరించుచుండిరి. రావణుని ప్రియసతులు మధురలోచనలు అయిన ఆ తరుణీమణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగి ఉండెను. వారి మైపూతలు రాలిపోయిచుండెను. కొప్పులు జారి చెదిరి ఉండెను. ముఖములపై స్వేద బిందువులు కనపట్టుచుండెను. ముఖములు ముద్దులొలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలుచుండిరి. వారి శరీరముపై గల కుసుమములు శ్వేత బిందువులచే తడిసి ఉండెను. శిరోజములు పూలమాలలు కదులుచుండెను. అతని ప్రియ భార్యలందరూ ఆదరాభిమానములతోనూ కామముతోనూ రావణుణ్ణి అనుసరించుచుండిరి. వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవశుడగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డానపు సవ్వడులను అందెల రవళులను వాయుసూనుడు వినెను. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును అమిత బలపరాక్రమశాలియు అశోకవన ద్వారము కడకు చేరినవాడును ఆ రావణుణ్ణి వానరోత్తముడైన హనుమంతుడు చూచెను.
సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుచుచుండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము, గర్వము, మదము పెచ్చు పెరిగి ఉండెను. అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారి ఉండెను. అతడు ధనస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మధుని వలె ఉండెను. మధింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను. అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్ర పుష్పములచే కప్పబడిన వాడై అతనిని పరికించి చూడసాగెను. నలుదిశలా పరికించి చూచుచున్న కపివరుడు రూపయవ్వన సంపన్నులైన రావణుని ప్రియ పత్నులను గాంచెను. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. మదించి ఉన్నవాడును, విచిత్రములైన ఆభరణములను ధరించి ఉన్నవాడును, గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడును, మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును అయిన రావణుణ్ణి హనుమంతుడు చూచెను. అతడు తారలచే చంద్రుని వలె నారీమణులచే పరివృతుడై ఉండెను. అట్టి తేజశాలిని మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గాంచెను. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురము నందలి మహాప్రాసాదమున శయనించి ఉండగా ఇంతకు ముందే చూచి ఉంటిని. అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెం క్రిందికి దిగెను. మహా తేజశాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువజాలని వాని వలె అతని చేష్టలు గమనించుటకై ఆకుల చాటున ఒదిగి ఉండెను. నల్లని కురులు గలదియు, చక్కని కటి ప్రదేశము గలదియు, వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చొని ఉన్నట్టిదియు, నేత్ర సౌందర్యము గలదియు అయిన ఆ సీతాదేవిని చూడదలచిన వాడై ఆ రావణుడు ఆమెను సమీపించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 18వ సర్గము సంపూర్ణం. 19వ సర్గము. రావణుడు సీతను చూచుట. రూపణ యవ్వన సంపన్నుడు, శ్రేష్టములైన ఆభరణములను ధరించినవాడు, రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణముననే సౌశీల్యవతియు సౌందర్యరాశియు జనకరాజసుతియు అయిన సీతాదేవి అతనిని చూచి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించెను. విశాలములైన నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును, బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ఏడ్చుచూ కూర్చొనెను. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడు నావవలే దీన స్థితిలోనున్న సీతాదేవిని రావణుడు చూచెను. ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై పడి ఉన్నట్లు కఠోరమైన వ్రతదీక్షలోనున్న సీతాదేవి కటిక నేలపై కూర్చొని ఉండెను. శరీరము ధూళి ధూసరితమై ఉన్నను ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచూనే ఉండెను. అలంకారములను ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి భూషణములను ధరింపక ఉన్నను ఆమె తేజస్సు తరగలేదు. బురదతో లిప్తమయ్యున్న తామర తూడు వలె తేజోహీనగా కనపట్టుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గతమగుచునే ఉండెను. సీతాదేవి సంకల్పములనేడి గుర్రములను బూంచి తన మనోరథములనే రథములుగా చేసుకొని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుని కడకు వెళ్ళుచున్నదా అనునట్లు కనపట్టుచుండెను. అందచందములతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముని ఎందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు శోకాకులయ్యను. ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించి ఉండెను. ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణునిచే బంధింపబడి ఉండెను. మరియు ధూమకేతు అనడి గ్రహబాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను. సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనకరాజవంశమునందు పుట్టినది. వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది. మలిన వస్త్రధారణాది దుఃఖ స్థితిలోనున్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదాయనట్లు ఒప్పుచుండెను. నిరాధారముగా వచ్చి పడిన అపవాదు వలన దెబ్బతినిన కీర్తి వలను పఠన పాఠనములు లేకపోవుటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలను ఆమె గోచరించుచుండెను. సన్నగిల్లిన మహాకీర్తి వలెను అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను తగినంతగా పూజా ద్రవ్యములు లేని పూజ వలెను నిష్ఫలమైన ఆశ వలెను ఆమె అతి దీనావస్థకు గురి అయి ఉండెను. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయము వలెను ఆచరణకు నోచుకొనని ఆజ్ఞ వలెను ఉత్పాత కాలమున మండుచున్న దిక్కు వలెను
పూజా ద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజ వలెను ఉండెను. నలిగిన తామర తూడు వలెను, శూరులెల్లరును నేలకూలగా మిగిలియున్న సేన వలెను, చిమ్మ చీకట్లచే మసకబారిన కాంతి వలెను, దాదాపుగా ఎండిపోయిన నది వలెను ఆమె దీనావస్థలో నుండెను. అపవిత్రులు అడుగుడిన యజ్ఞవేదిక వలెను, చల్లారిన అగ్నిశిఖ వలెను, రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమి రాత్రి వలెను ఆమె నిస్తేజయై ఉండెను. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలించి వేయగా అచ్చటి జలపక్షులన్నీను భయపడి పారిపోగా, శోభావిహీనమై ఉన్న పద్మ సరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తయై ఉండెను. అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి గరులు పాడై నీరంతయు వృధా కాగా, ఎండిపోయిన నది వలె కృష్ణపక్షమునందలి చీకటి రాత్రి వలె కళతప్పి ఉండెను. సుకుమారియు సుందరాంగియు రత్నఖచిత హర్మ్యములతో నివసింపదగినదియు అయిన సీతాదేవి అప్పుడే పెకిలింపబడి ఎండవేడికి కమిలిపోయిన తామరతూడు వలె ఉండెను. వేటాడువారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధింపగా, గజరాజునకు దూరమగుట వలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడి ఏనుగు వలె ఆమె దుఃఖార్తయై ఉండెను. పొడువైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్ష పంక్తితో పెడి భూమి వలె ఉండెను. ఆమె ఉపవాసములతో, శోకముతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్రాహారముతో, తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో ఉండెను. దుఃఖార్త అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునకు పరాభవము కలుగవలనని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను. అందమైన కనురెప్పలతో కొనలయందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నలుదిశలా పరికించుచు దుఃఖించుచుండెను. ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను. రావణుడు చావు మూడిన వాడై సాధ్వి అయిన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 19వ సర్గము సంపూర్ణం.